Hi guys, welcome back to our channel. So let's see how to cook palak paneer in an easy way. సో ముందుగా పాలకూర క్లీన్ చేసి పెట్టుకొని ఒక గిన్నెలో తీసుకొని వాటర్ మంచినీళ్ళు పోసి ఉడికించుకోవాలి. దీన్నే బ్లాంచ్డ్ స్పినాచ్ అంటారు. సో దానిలో మూత పెట్టి పక్క స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడు ఈ గిన్నెలో కొంచెం ఆయిల్లో జీలకర్ర, చిటపటలాడిన జీలకర్ర, మసాలాలు, లవంగాలు, ఇలాచీలు వేసాను. దాని తరువాత బగారా ఆకు లేదా బిర్యానీ ఆకు వేసాక పచ్చిమిర్చి కూడా వేసి కాసేపు ఒక 3-4 సెకండ్స్ అలా వదిలేస్తాను. కలపను, ఎందుకంటే ఆయిల్ స్పిల్ అవుతుంది కాబట్టి. ఆ పచ్చిమిర్చి కాసేపు అలా ఉంచాక ఆనియన్స్, ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు నేను ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకున్నా. పచ్చిమిర్చి మూడు వేసాను. పెద్ద ఉల్లిగడ్డని పెద్ద ముక్కలే కట్ చేసుకోవచ్చు దీంట్లోకి, ఎందుకంటే మొత్తం మిక్సీ పడతాం కాబట్టి. సో ఉల్లిగడ్డని గరిట సహాయంతో గిన్నెలోకి వేసుకున్నాక మన గరిట పెట్టడానికి ఒక ప్లేటు, ఉల్లిగడ్డలు కొంచెం సాఫ్ట్ అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునే బదులు అల్లం ముక్కలు, వెల్లుల్లి డైరెక్ట్ వేసుకోవచ్చు ఇక్కడ, ఎందుకంటే మొత్తం పేస్ట్ పడతాం కదా. సో అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోతుంది ఒకవేళ పీసెస్ వేస్తే ఇందులో. కానీ నా దగ్గర లేవు, పేస్టే ఉంది. సో పేస్టే వేసాను. ఒకసారి పాలకూర చెక్ చేసా, ఇంకా అవ్వలేదు. వీటిని ఇట్లా వదిలేసిన అవే ఉడుకుతాయిలే అని. సో ఉడుకుతున్నాయి అట్లా. సో మూత పెట్టి కాసేపు ఉడికిద్దాం. మూత తీసి చూస్తే పొగలు. ఇప్పుడు 2 టమాటాలు వేసాను, 1 ఉల్లిగడ్డ, 2 టమాటాలు, 3 పచ్చిమిర్చి. అంత సింపుల్. కొంచెం పాలకూర బాగా కలిపి టమాటాలు కూడా పెద్ద ముక్కలే కట్ చేసిన నేను, చెప్పిన మిక్సీ పట్టుకుంటాం కాబట్టి. సో ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు వేస్తే ఫాస్ట్గా ఉడుకుతుందనే ఆశాపాశం బందీ చేసేలే. తర్వాత మూత పెట్టి మళ్ళీ ఉడికించి పాలకూర చెక్కింగ్ ఫోర్క్ పెట్టి చూస్తున్నా, ఆల్మోస్ట్ ఉడికింది అనిపించింది. సో స్టవ్ ఆఫ్ చేయలేదు, సిమ్లోకి పెట్టుకున్నా. ఇప్పుడు బంద్ చేశాక ఏం చేయాలంటే పాలకూర అలాగే ఉంచితే ఎక్కువ కలర్ మారుతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఉడికింది కదా. సో వేరే గిన్నెలోకి ఇలా డ్రైన్ చేసి, కుదిరితే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు, లేదా అట్లనే వదిలేసినా ఏం కాదు. చల్ల వాటర్ కూడా వస్తారు కొంతమంది. సో టమాటా ఉడికిందా లేదా అని చెక్ చేస్తున్నా. కొంచెం ఉడకాలి, ఇంకా గట్టిగానే అనిపించింది, సాఫ్ట్ అవ్వలేదు. ఈ స్టేజ్లో బిర్యానీ ఆకు తీసి అలా బాలయ్య బాబు గుర్తొచ్చి ఒక ఆకు అట్లా పడేసిన, కానీ వద్దులే అని మళ్ళీ పక్కకు పెట్టిన. అని అన్నీ ఇసిరేస్తారు కదా అలాగా. సో ఇవన్నీ కలిపి స్టవ్ ఆఫ్ చేసిన, ఉడికింది అనిపించినాక. చల్లారనట్టు అయ్యాక మిక్సీ పడుతున్నా. మొత్తం చల్లారినాక పడితే బెస్ట్, టైం లేనప్పుడు కొంచెం పొగలు వస్తున్నది, అయినా మిక్సీ పట్టుకుంటాం అంతే కదా ఫ్రెండ్స్.
ఒక్క ఉల్లిగడ్డ ముక్క కూడా వేస్ట్ కావద్దు, అవునా? సో పాలకూర కూడా అందులో వేసి మిక్సీ పడుతున్నా. ఈ స్టేజ్లో వాటర్ ఏం యాడ్ చేసుకోనక్కర్లేదు మిక్సీ పట్టేటప్పుడు, ఎందుకంటే పాలకూర ఆల్రెడీ వాటర్లో ఉడికింది కాబట్టి కొంచెం వాటరిష్గా ఉంటుంది. సో మళ్ళీ ప్యాన్ వేడి చేసి దాంట్లో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కాక సిమ్లోనే వండుతున్నాను నేను ఇదంతా ప్రాసెస్. ఆయిల్ హీట్ ఎక్కాక ఆయిల్లోనే కారం వేసుకోవాలి. ఆయిల్లో వేగితే బాగుంటుంది కారం, టేస్టీగా అంతా. సో ఆయిల్లో కారం, ధనియాల పొడి. కారం కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు, బికాజ్ పచ్చిమిర్చి వేసాం కదా ఫస్ట్లో. సో 2 స్పూన్ల కారం, కొంచెం ధనియాల పొడి. బబుల్స్ వస్తాయి ఆయిల్, అట్లా బబుల్స్ వచ్చే టైంలో మనము మిక్సీ పట్టిన మిక్చర్ వేసుకోవాలి, లేకపోతే కారం మాడిపోతుంది, బ్లాక్ అవుతుంది. ఇంకా చాలాసేపు ఉంచామంటే ఆ కారం మాడింది వేస్టేగా. సో అది మాడక ముందే ఇట్లా బబుల్స్ వచ్చేటప్పుడు మనము మిక్సీ చేసుకున్న గ్రేవీ వేసుకోవాలి ఇందులో, ఐ మీన్ పాలకూర గ్రేవీ. కాసేపు గీకినాక మొత్తము ఆనియన్స్, టొమాటో, పాలకూర మొత్తం మిక్చర్ అన్నమాట. అది కలర్ మస్తుంది కదా. కలిపి మిక్సీలో కొన్ని వాటర్ వేసి, మిక్సీకి ఉన్నది కూడా ఇందులో పోసి కలపాలి. సో ఉప్పు వేసాను ఈ స్టేజ్లో. ఇది ఏంటంటే కూర బుడగలు వస్తుంది, బయటకు ఎగురుతూ ఉంటుంది. సో మూత పెట్టాలి. మీరు సిమ్లో పెట్టకుండా కొంచెమన్నా స్టవ్ హైలో పెడితే ఎక్కువ బుడగలు వస్తుంది. నేనైతే సిమ్లో పెట్టినా కాబట్టి ఎక్కువ తెలియట్లేదు. ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ బబుల్స్ వచ్చినాయి. బబుల్స్ వచ్చినాక కలిపి, ఈ టైంలో నేను పన్నీర్ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నా ఇది ఉడికే టైంలో. సో ఆ పీసెస్ అన్నీ వేస్తున్నా. టైం ఉంటే ఈ పన్నీర్ పీసెస్ కూడా లైట్గా ఆయిల్ వేసి పాన్ ఫ్రై చేసి వేసుకుంటే ఇంకా బాగుంటుంది, కానీ ఇట్లా టైం లేనప్పుడు ఇట్లా చేస్తా. అట్లా కూడా చేద్దాం ఒకసారి. సో పీసెస్ అన్నీ వేసినాక మంచిగా కలిపి, ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకోవచ్చు కావాలంటే. ఉప్పు సరిపోయిందో లేదో కొంచెం వేసుకోవచ్చో చూసుకోవచ్చు. ఇక్కడ కారం కూడా అట్లనే. అవన్నీ వేసినాక ఇది నేను పెరుగు వేసిన, క్రీమ్ వేస్తారు. నాకు పెరుగు వేస్తేనే ఇష్టం, నాకు నచ్చినట్టు నేను చేస్తాను. క్రీమ్ ఉండదు, ఎందుకంటే ఒకసారి ఉంటాం, అది ఒక్కసారి వాడతాం కర్రీలో, మళ్ళీ వాడడం, అది ఖరాబ్ అయితే డేట్ అయిపోతుంది, పడేస్తాం. అదే పెరుగు అయితే రోజు ఉంటుంది కదా, ఫ్రెష్ వేసుకోవచ్చు. నాకు ఎందుకో పెరుగుతో టేస్టే నచ్చింది. మళ్ళీ బటర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు. సో ఇట్లా చేసినాక ఆ పన్నీర్ పీసెస్లోకి అది ఇంకెంతసేపు ఉడికించుకోవాలి. లైక్, షేర్,